ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధమైన నామములో కూడి వచ్చిన ప్రతి వారికి శుభములు, దేవాది దేవుని దీవెనలండి. దేవుని యొక్క మహా కృపను బట్టి, ఆయన దయా సంకల్పం బట్టి ప్రభు సన్నిధిలో మరి ఆయన వాక్యము వినుటకు మనల్ని ఏర్పరచుకుని ఆయన సన్నిధిలో కూర్చొని పెట్టుకున్న దేవాది దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఈరోజు దేవుని చేత మనకి ఇవ్వబడిన వాక్యము మన దేవుని యొక్క రూప లక్షణాలంట. రూప లక్షణాలు, ఆయన రూపం ఏంటి, ఆయన లక్షణాలు ఏంటి, ఆయన అంటే ఒక్కొక్క అవయవానికి ఉన్నటువంటి ఆయన యొక్క ప్రత్యేకతలు మనం ఒక 7 ఈరోజు మనం ధ్యానించుకుందాం. మొదటిగా మరి పరమగీతాల గ్రంథంలో మరి 5వ అధ్యాయము 10 నుండి 16 వరకు చదువుకున్నట్లయితే మనకు పరమగీతములు 5:10 నుండి చదువుకున్నాం. ఆయన ఒక పెండ్లి కుమార్తె అంటే ఆయనకు పెండ్లి కుమార్తెగా సిద్ధపడబోతున్న మన సంఘము మరి ప్రభువుని ఏ విధంగా గుర్తించింది, ఏ విధంగా చూస్తుంది అన్నది మనం ఇక్కడ చూడొచ్చు. ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో అతన్ని గుర్తింపవచ్చును అంటుంది. అంటే ఆయన అంత తెల్లగా మరి చక్కగా దగదగా మెరిసిపోయి అతి పరిశుద్ధమైన స్థితిలో ఆయన ఉన్నట్లుగా మనం గుర్తించవచ్చు. రత్నవర్ణుడు, మన కొరకు రక్తాన్ని కాచినటువంటి రక్తవర్ణుడు అని కూడా మనం అనుకోవచ్చు అనమాట. మరి ఎంత మందిలో ఉన్నప్పటికీ ఆయన యొక్క ప్రత్యేకతను మనము చక్కగా గుర్తించగలిగినటువంటి స్థితిలో ఆయన ఉంటాడు అని కూడా మరి పెండ్లి కుమార్తె సంఘము చెప్తా ఉందన్నమాట. మరి ఆయన శిరస్సు గురించి చెప్తుంది. ఆయన శిరస్సు, తల వెంట్రుకలు మరి కాకపక్షం వల్లే కృష్ణవర్ణంలో అంటే నల్లగా ఉండి నొప్పులుగా ఉన్నాయని, అలాగే నేత్రాలేమో మరి నదీ తీరాల నుండి గువ్వల వల్లే ఉన్నాయని, పాలతో కడిగబట్టినట్లు చక్కగా కాచిన రత్నాల వల్లే ఉన్నాయని, చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానాలని, మరి సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములని, పెదవులు మరి పద్మముల వంటివని, ద్రవరూపక జటామాంసాల పరిమళిస్తే అని, ఆయన కరములు అంటే చేతులు తార్షీసు రత్నభూషితమైన స్వర్ణగోళముల వల్లే ఉన్నవని, అతని కాయం అంటే శరీరము నీలరత్న ఖచ్చితమైన విచిత్ర మగు దంతపు పనిగా కనబడుచున్నదట. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్ల యందు నిలిపిన చలువరాతి స్తంభముల వల్లే ఉన్నాయి. అలాగే అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు అని తాను తన యెరూషలేము కుమార్తెలతో చెప్తుంది. నా ప్రియుడు నాకు ఈ విధంగా కనపడుతున్నాడు అంటే అతన్ని అంత క్లియర్ గా మరి దగ్గర నుండి మరి చూడగలిగినటువంటి స్థితిలో ఆమె ఉందని మనం గ్రహించవచ్చు అనమాట. మనము కూడా మన ప్రభువుని మరి దగ్గర స్థితిలో మనం చూడాలంటే మనము కూడా ఆ స్థితికి ఎదగాల్సిన వారమే ఉన్నాము. ఆయనను వెతకవలసిన వారమే ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలోని మొట్టమొదటిగా మరి తన ప్రియుడు తన దగ్గరకు వచ్చినప్పుడు ఆమె నిద్రపోతూ ఉన్నప్పుడు మరి తలుపు చూసినప్పటికీ ఆయన లేకపోతే ఆయన కొరకు వెతికిందంట. కావలి వారు మరి ఆమెను కొట్టారంట, గాయపరిచారంట. అయినా కూడా తన వస్త్రాన్ని కూడా దొంగిలించారంట. అయినా కూడా వినకుండా మరి ఆయన వెనుక తిరగకుండా ఆయన కొరకు ఎతికి ఆయన్ని పట్టుకుందంట. పట్టుకుంటే అందరు అడుగుతున్నారు, ఏంటి నీ ప్రియుని విశేషం ఏంటి, ఎందుకు ఎంతగా కష్టపడుతున్నావు ఆయన కోసం అని. ఒక పెండ్లి కుమార్తె సంఘంగా అంటే మన సంఘం అన్నది పెండ్లి కుమారుడు వచ్చినప్పటికీ సిద్ధపడి ఆయన కోతో పాటు వెళ్ళగలిగినటువంటి ఒక సంఘముగా మనము సిద్ధపడవలసిన వారమై ఉండగా మనము కూడా ఆయన కొరకు మనము ఎటువంటి కష్టం వచ్చినా వాటిని మరి లెక్క చేయకుండా మనం ముందుకు ప్రభు కొరకు వెళ్ళి ఆయన దొరికే వరకు మనం పట్టుకోవాల్సిన వారమే అన్నాము. ముఖ్యంగా ఈ అంత్య దినాల్లో మనము ప్రభువుని ఏ విధంగా పట్టుకుంటున్నాము. మరి శ్రమలు వస్తాయా? తప్పకుండా వస్తాయి. ఎందుకంటే మనం మొట్టమొదటి దేవుని సన్నిధిలో కూర్చున్నాము అనగానే దయ్యానికి వణుకు వస్తుంది. ఎందుకు? అమ్మో వీళ్ళు ఎక్కడ దేవుని దగ్గరికి వెళ్ళిపోతారో, దేవునిలో మరి లీనమైపోతారో, దేవుని యొక్క అడుగుజాలను బట్టి నడుచుకుంటారని మనకి ఎన్నో కష్టాలు రప్పించడానికి సాతానుడు ప్రయత్నిస్తాడు. అదే సమయంలో మనకు గాలి తుఫాన్లు కూడా రప్పిస్తాడు. మనము నిలబడలేని స్థితిలో అంటే జల్లించే స్థితికి కూడా సాతానుడు తీసుకురావటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఈమెను కొట్టారట, ఒక ఆడపిల్ల కదా,
ఆడపిల్ల కొట్టి మళ్ళీ వస్త్రాంతి కూడా తీసేసుకున్నప్పుడు ఆమె ఏం చేయాలి? అంత అవమాన భారంతో ఇంటికి వెళ్ళిపోవాలా. ఏంటి నేను దేవుడి కోసం వెళ్తానంటే ఇది ఎట్లా జరుగుతుంది ఏంటి అని. కానీ ఆమె అట్లా వెళ్ళలేదు. ఆమె యొక్క అంటే తీర్మానం ఎట్లా ఉందంటే దేవునితో ఎట్లయినా సరే ఎలాగైనా ఆయన పట్టుకోవాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి తీర్మానంతో ఆవిడ ముందుకు వస్తుంది. కాబట్టి ఆమె ఆయన్ను కనుగొనగలిగింది. మనము కూడా ప్రతిదినము కూడా దేవుని సన్నిధిలోనికి వస్తున్నాము. ఎందుకంటే ఎటువంటి కష్టమైన ఎటువంటి పరిస్థితి అయినా సరే మన సమయాన్ని ఆ సమయాన్ని దేవునితో గడపటానికి మనం నిర్ణయించుకుని ఆయన సన్నిధానానికి వచ్చినప్పుడు మనం కూడా మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మన ప్రతి విషయంలోనూ మన ప్రక్కనే ఉండి మనలను ఆదరించే దేవుడే అన్నాడు. మన ప్రార్థనకు చెవియొగ్గే దేవుడే అన్నాడు. ఆయన కన్నులతో మనల్ని చూచే దేవుడే అన్నాడు. ప్రతి విషయంలోనూ మనం విడువక ఎడబాయక మనను ఆదరించి హత్తుకునే దేవుడే అన్నాడు. కాబట్టి మన దేవుని యొక్క విశేషమైనటువంటి ఆయన రూప లక్షణాల్లో కొన్ని మనము ఇప్పుడు నేర్చుకున్నాము. మరి ఆయనకు చెవులు ఉన్నాయంట. యెహోవా కీర్తనలో 17:1 యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. అంటే మరి యొక్క కీర్తనాకారుడు చెప్తున్నాడు, ప్రభువా మరి నా ప్రార్థనకు చెవియొగ్గు నాయన, నా మరణం నువ్వు ఆలకించు, నువ్వు విను నాయన. ప్రభువా నేను కపటంగా నేను మాట్లాడలేదు ప్రభా, నీ దగ్గరికి యథార్థ హృదయంతో వచ్చాను ప్రభా అని అంటున్నప్పుడు, కపటం లేకుండా ప్రార్థించినప్పుడు మన ఖచ్చితంగా ఆలకించే దేవుడే అన్నాడు మన దేవుడు. ఆయన మన ప్రార్థనలకు చెవియొగ్గే దేవుడే అన్నాడు. మన ప్రతి ప్రార్థన మరి వినే దేవుడు. ఆయన అంటున్నాడు కదా, మాట నీ నాలుకకు రాకముందే ఆయనకు తెలుసు అంటున్నాడు. నీకు ఏం కావాలో కూడా నువ్వు అడగక ముందే నాకు తెలుసు అంటున్నాడు ఆయన. అటువంటి గొప్ప దేవుడు. ఎందుకంటే మనం ఎప్పుడు మాట్లాడతాం ఆయనతో అని మన కోసం ఎదురు చూసే మన దేవుడే అన్నాడు. అలాగే మరి యెషయా గ్రంథము 59:1 ఉంటుంది, రక్షింపనేరకు ఉండినట్లు యెహోవా హస్తము కొరుచు కాలలేదు, విననేరకు విననట్లు ఆయన చెవులు మందం కాలేదు అన్నాడు. అంటే ఆయన ఎప్పుడు కూడా ఆయన చెవుల్లో ఏదన్నా పెట్టుకుని మందంగా ఉండటానికి వినకుండా ఉండటానికి ఏం చేయట్లేదంట. కానీ మన పాపాలే ఆయనకు మనకు అడ్డంగా వచ్చి మన ప్రార్థనలు మనం చేసేది ఆయన చెవి వరకు వెళ్ళనీయకుండా మనలోనే అవి మరి ఇక్కడే ఉండేటట్టుగా చేసుకునే అంట. అందుచేత ఆ పాపం లేక మరి ఆటంకం చేత మన ప్రార్థన ఆయనకి చేరట్లేదు. అంతేగాని ఆయన వింటున్నాడు. మన అంతరంగాన్ని కూడా చూడగలిగిన దేవుడు మన ప్రార్థన మీద తప్పకుండా వింటాడు. కాబట్టి మనం చేసేటువంటి ఈ యొక్క పాపాల వల్ల మనము దేవునికి దూరం అయిపోవటం వల్ల మనము ఆ భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం అన్నమాట. మరి దేవుడు మరి ఆయన ఇష్మాయిల్ను అరణ్యంలో పద కింద వాళ్ళ అమ్మ పడవేసినప్పుడు కూడా ఆయన అంట ఆ ప్రార్థన ఆలకించాడట. ఆయన ప్రార్థన ఆలకించి ఆ బిడ్డ ఏడుపు విన్నాడట ఆయన. తర్వాత ఆయన చెవులు వారి మొరలకు ఉద్యోగం అంటున్నారు. అంటే మనం ఏదన్నా మొరపెట్టినప్పుడు, మన బాధలో ఉన్నప్పుడు మొరపెట్టినప్పుడు మన ప్రార్థనలకు మరి చెవియొగ్గే దేవుడే అన్నాడు. మరి కీర్తనలు 145:15 ఉంటుంది, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ సమీపంగా ఉండే దేవుడు. మన దేవుడు చాలా సమీపంగా ఉంటాడు. అసలు ఎప్పుడు కూడా మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. మన ప్రక్కనే ఉండి మనలను ఆదుకునే దేవుడు అన్నాడు. మనము హృదయపూర్వకంగా ఆయన ప్రార్థించినప్పుడు మన ప్రార్థన వినే దేవుడు ఆయన. మన ప్రార్థన ఒక నాడిలాగా, ఒక ఊపిరిలాగా ఉండాలి మనకి. ఎంతసేపు ప్రార్థన మరి ఆయనతో సంభాషించే స్థితిలో మనం ఉండగలగాలి. ఈ పెండ్లకు మాత్రం ఆయన కొరకు ఎలాగైతే మరి వీధుల వెంట పడి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన్ని విడవకుండా వెంటాడి వెళ్ళిందో, మరి ఎలా కనుక్కొనగలిగిందో, ఆ విధంగా మనము కూడా ప్రభువుని కనుక్కునేటువంటి స్థితిని దేవుడు మనకు ఇస్తాడనమాట. అలాగే ఆయన కన్నులు చూస్తే, ఆయన కన్నులు ఏమని చదువుకున్నామండి, ఆయన నేత్రములు నదీ తీరములందు గువ్వల వలె కనబడుచున్నవి, పాలతో అవి అంటే స్వచ్ఛంగా ఉన్నాయి అన్నమాట. తాచిన రత్నముల వలె ఉంది. అంటే చక్కగా మరి తాచబడినటువంటి రత్నాల్లాగా ఉన్నాయంట. అంటే అంత మరి క్లీన్ గా ఉన్న ఆయన కన్నులు అనమాట. మరి యెహోవా దృష్టి
నీతిమంతుల మీద ఉంటుందంట. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయంట. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు అని కూడా ఉంటుంది వాక్యంలో. కీర్తనలు 11:4 ఆయన తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుతున్నాడు. మనల్ని పరిశీలించే దేవుడు మన దేవుడు. ఆయన కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి అని కూడా దేవుడు చెప్తున్నాడు. అంటే మనల్ని పరిశీలిస్తాడనమాట. ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఏ విధంగా నడుస్తున్నాము, మనం సరైన దారిలో ఉన్నామా, తప్పు దారిలో ఉన్నామా అనేసి పరిశీలిస్తాడంట. మనల్ని చూస్తూ ఉంటాడంట ఎంతసేపు కూడా. కాబట్టి ఆయన ఏంటండి, ఆయన కునుకడు నిద్రపోకుండా కునుకుండా ఆయన తన బిడ్డలను ఆ విధంగా పరిశీలించి చూసే దేవుడు అన్నమాట. మనం యథార్థంగా ఉండగలగాలి. మనం ఆయన కన్నులు, దృష్టించే కన్నులు మరి ఇతరుల యొక్క ఫేవర్ కల్పించే విధంగా కూడా ఉంటాయంట. అంటే ఇప్పుడు ఎజ్రా గ్రంథంలో ఉంటుంది, ఆయనకి ఫేవర్ కలిగించాడంట. ఎజ్రా గ్రంథంలో యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినాను రాజు అనుగ్రహిస్తున్నాడంట. అంటే దేవుడు యొక్క ఫేవర్ మన మీద ఉంటుంది. మనము ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆ విషయంలో మనకు ముందుగా తన దూతను పంపి మన కార్యాన్ని సఫలం చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన అంత గొప్పగా తన బిడ్డల ఎడల మరి ప్రేమ కలిగిన దేవుడు. ఆయన కన్నులు సంచారం చేస్తాయంట. సంచారం చేసే కన్నులు అని కూడా ఒక వాక్యంలో ఉందండి. సంచారం చేయకండి, ఒక్క నిమిషం అండి. అంటే ఆయన తన బిడ్డల యొక్క విషయంలో సంచారం చేస్తూ ఉంటాడంట. ఏ విధంగా మరి ఆయన మరి ఇక్కడ చూద్దామండి. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. లోకమంతటను సంచారం చేయు 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూనె చూచి సంతోషించును. ఆయన 7 నేత్రాలు అంటే 7 అనేది పరిపూర్ణ సంఖ్య అనుకుంటాం కదా. కాబట్టి సంపూర్ణంగా ఆయన కన్నులు మరి ఆయన సంచారం చేస్తూ తన బిడ్డలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారని సంచారం చేస్తూ ఉంటాయంట. మరి అలాగే 2వ దినవృత్తాంతంలో 16:9 ఉంటుంది. తన ఎడల యథార్థ హృదయం కలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. తన ఎడల యథార్థ హృదయం గలవారిని అంటే ఈ లోకమంతా చెడిపోయినా కూడా తన ఎడల ఎవరికైతే మరి ఆశ ఉందో, అత్యాశ ఉందో, ఆయన ఎడల వాంఛ ఉందో, ఆయనతో కలిసి ఉండాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయనతో సహవాసం చేయాలని ఎవరెవరికి హృదయాల్లో ఉందో వారిని బలపరచుటకు దేవుడు ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తున్నది. ఎవరు నా ఎడలు ఉన్నారు, వాళ్ళు ఎవరిని బలపరచాలి, ఎవరిని స్థిరపరచాలి, ఎవరిని ఏ విధంగా మనం నడిపించాలి, వారికి ఆశ ఉందా, దాంట్లో ఎలా పైకి ఎక్కాలి. ఇప్పుడు ఒక బిడ్డ చదువుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, ఎంకరేజ్ చేసి పైకి ఇంకా మంచిగా చదువుకోవాలని, వాళ్ళకి మన పిల్లలకి కావాల్సినటువంటి సరైన ఆహారం టైంకి మరి వెళ్ళటానికి రావటానికి మరి రాను మన ఛార్జీలని లేకపోతే కార్ అని ఏదో ఒకటి వాళ్ళకి ఏం అవసరమో అన్ని కూడా మనం అందరం చూసుకుంటాం. ఎందుకు, వాళ్ళని ఎంకరేజ్ చేయటానికి, వాళ్ళని బలపరచాలి. వాళ్ళని ఏ విధంగా అమ్మ వీళ్ళందరూ నాకు సహాయం చేస్తారు కానీ నేను చదువుకోవాలని ఆశ రావాలని అనుకుంటాం కదా. అలాగే దేవుడు కూడా తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై, అంటే ఆయన బిడ్డలముగా మనము యథార్థ హృదయంతో ఉన్నట్లయితే ఆయన మాత్రం తప్పకుండా మనల్ని బలపరిచే దేవుడు. కాబట్టి ఆయన కనుదృష్టి సంచారం చేస్తుందంట. ఎవరున్నారా నా బిడ్డలు, ఎవరు అనేసి. అలాగే కీర్తన గ్రంథం 14:2, 53:2 కూడా ఉంటుంది. ఏంటంటే వివేకం కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను. అంటే మనల్ని పరిశీలించే దేవుడు కూడా ఆయన ఉన్నాడు అనమాట. యథార్థ హృదయం గలవారిని మరి దృష్టించే కన్నులు. మరి అట్లాగే ప్రతి విషయంలో కూడా మనం ఏం చేస్తున్నామో, ఎలా ఉన్నామో, మన హృదయం ఎలా ఉందా. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు మరి పాతాళము అగాధ కోపం కనపడుతుంది, నరుల హృదయం మరి తేటగా కనపడుతుంది అని చెప్తున్నాడు వాక్యంలో. అంటే అంత తేటగా మనం కనపడతాం ఆయనకి. కాబట్టి మన హృదయ యథార్థత ఆయనకి తెలుసు. కాబట్టి ఏ నిమిషంలో ఎక్కడ మనకి ఏ విధంగా సహాయం చేయాలో ఆయనకి తెలుసు. మనం అడగక ముందే అందుకే నీ అక్కర్ని తెలుసు అంటున్నాడు దేవుడు.
ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్, మనం చేయవలసింది ఏంటంటే కేవలము ఆయన నమ్ముకొని ఆయన ఎడ్ల భయభక్తులు కలిగి మనం ముందుకు వెళ్ళటం అన్నదే మనం చేయాల్సిన పని అన్నమాట. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనము దేవునికి మనం దగ్గరగా ఉండేటది, దేవుని ఎడ్ల యథార్థ హృదయంతో మరి ఆయన సేవించడానికి మనం చూసినట్లయితే దేవుడు మనలను కాచి కాపాడే దేవుడు అన్నాడు. అలాగే ఆయన నోరు తీసుకున్నామండి. మన దేవుడు మాట్లాడే దేవుడు, తన బిడ్డలతో మాట్లాడతాడు. మరి ఆదికాండం 35:13 దేవుడు అతనితో మాట్లాడే స్థలం నుండి పరమునకు వెళ్ళింది. దేవుడు యాకోబు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడంట. అలాగే దేవుడు మరి తన బిడ్డల కొరకు పరలోకం నుండి దిగి వచ్చి ఇక్కడ ఉన్న మనతో మాట్లాడేటకి వచ్చే దేవుడు అనమాట. ఆయన అబ్రహాంతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు, నోవహ గారితో మాట్లాడాడు, మోషే గారితో మాట్లాడాడు, ఏలియా గారితో మాట్లాడాడు, అలాగే హాగర్తో కూడా మాట్లాడాడు. మరి హాగరు ఒక దాసి అయినప్పటికీ ఆమె మరి అబ్రహాము ద్వారా ఒక బిడ్డను కన్నది కాబట్టి ఆ బిడ్డ కూడా అబ్రహాము రక్తం కాబట్టి మరి అతనికి తల్లిగా ఉన్నటువంటి ఈమెను మరి తో మాట్లాడి నువ్వు భయపడొద్దు, నీ బిడ్డను కూడా ఒక జనాంగం చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు. ఆయన చూసిన దేవుడు నీవని ఆమె పేరు కూడా పెడుతుంది. అంటే ఆయన చూస్తున్నాడు, ఎక్కడున్నా కూడా మనను విడిచిపెట్టే దేవుడు అయితే కాదు. కాబట్టి అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామని మనం గుర్తించాల. మరి అలాగే ప్రకటన గ్రంథము 1:16 ఉంటుంది, ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అనే ఖడ్గం ఒకటి బయలువెడలచుండెను. ఆయన నోట నుండి ఒక వాక్యం అనేటువంటి ఖడ్గము బయలుపడుతుందంట. అంటే వాడి అనే ఖడ్గం అని ఉంది, అది ఆయన ఖడ్గం అనేది ఒక మరి వాక్యంగా మనం గ్రహిస్తున్నాం కదా. ఖడ్గం అనగా వాక్యము అనగా ఆయన వాక్కును పంపి బాగు చేసే దేవుడు, వాక్యాన్ని మనకు జీవాహారంగా ఇచ్చే దేవుడు, అలాగే వాక్యాన్ని మన త్రోవకు వెలుగుగా చేసేవాడు. ఆయనే వాక్యమై ఉన్నాడని యోహాను సువార్తలో ఉంటుంది 1వ అధ్యాయంలో. అంటే వాక్యమైన దేవుడే మన కొరకు ఈ లోకానికి వచ్చున్నాడు. కాబట్టి ఆయన నోట నుండి వచ్చే ప్రతీది కూడా ఒక పరిశుద్ధమైనది, ఆయన నోట నుండి వచ్చే ప్రతీది కూడా యథార్థమైనది. దేవుడు మరి తన నోటితో తన బిడ్డలను మరి ఆయత్తపరుస్తూ మరి వాళ్ళని మరి ఎంకరేజ్ చేస్తూ ఉన్న దేవుడు మన దేవుడు. ప్రతి విషయంలోనూ ఏ విషయంలో కూడా మనం తప్పిపోకూడదని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన ఏళ్ళ మనం భయభక్తులు కలిగి జీవించాలని కూడా కోరుకుంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుని నోట నుండి ఇచ్చే ప్రతి జీవ వాక్యం వల్ల మనము బతుకుతామని వాక్యంలో ఉంది. కాబట్టి ఆయన నోట నుండి వచ్చే ఆ జీవ వాక్యము మనలో జీవాన్ని కలిగించే వాక్యము ఆయన మనకి ఇస్తున్నాడు. అందుకని ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మనము బతుకుతాము. కాబట్టి మనకు ఆహారమై ఉంది, మనల్ని బలపరుస్తాడు దేవుడు. కాబట్టి ఇలాంటి దేవుడిని మనం ఎంతో ధన్యులము. కాబట్టి ఆయన చెప్పినట్లుగా మనం చేయటానికి మనం చూడాలి. అలాగే దేవునికి రెక్కలు ఉన్నాయని కూడా ఉంది కదండి. దేవుని రెక్కలు మనలను మరి ఆవరించే రెక్కలు ఉన్నాయి. అలాగే కీర్తనలు 17:9 ఉంటుంది, నన్ను చుట్టుకున్న నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడ కింద నన్ను దాచము అని దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. అంటే మరి మన చుట్టూ శత్రువులు ఉన్నారు, మనకి ఏదో ఆపద రాబోతుంది అని మనం అనుకున్నప్పుడు ఆయన రెక్కల కిందకు మనము పరిగెత్తుకుని రావాల్సిన వారమై ఉన్నాము. ఎందుకంటే మనల్ని దాచే దేవుడు ఆయన మాత్రమే. మనుషుల కపటోపాయాలు కూడా మనల్ని అంటకుండా ఆయన తను దాస్తాడట, ఆయన రెక్కలతో మనల్ని కప్పేస్తాడంట. మరి ఆయన రెక్కల కిందను మనకు ఆశ్రయం కూడా కలిగించే దేవుడు అన్నాడు మన దేవుడు. మరి ప్రతి విషయంలోనూ మనం ఆయన మీద ఆధారపడి మరి మనము గుర్తించి కష్టాన్ని మనము తప్పిపోతున్నాము ఈ లోకంలో అన్నప్పుడు, మన శత్రువులు మనల్ని అటాక్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలండి? పరిగెత్తుకుంటూ ప్రభువు దగ్గర రెక్కల కిందకు మనము ఆయన ఆశ్రయాన్ని కోరి మనము వెళ్లాల్సిన వారమై ఉన్నాము. అలాగే కీర్తనాకారుడు ఇంకో చోట అంటున్నాడు, కీర్తనలు 57:1 ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను అని చెప్తున్నాడు. అలాగే మలాకి గ్రంథం 4:2 ఉంటుంది, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను. అంటే మనకి ఆపదలు వచ్చినప్పుడే మనము వెళ్ళాలని కాదు, ప్రతి విషయంలోనూ ఆయన రెక్కల చాటున భద్రపరచబడిన వాళ్ళ వారమై ఉన్నాము.
ఇప్పుడు మన ఊళ్ళో కోళ్ళు పిల్లలు పెంచుకున్నప్పుడు గద్ద పైనుండి వచ్చినప్పుడు ఏమవుతుంది, పిల్లలు పరిగెట్టుకుంటా తల్లి రెక్కల చాటుకి వెళ్ళిపోతాయి. అలాంటప్పుడు గద్ద ఏమీ చేయలేదు, ఎందుకంటే తల్లి ఉంది కాబట్టి. ఒక తల్లి ఏం చేస్తుంది, ముక్కుతో దాన్ని పొడి చేస్తూ ఉంటుంది, దగ్గర రానియకుండా. కానీ అదే పిల్లలు దూరంగా ఉన్నారనుకోండి, తల్లి వెళ్ళే లోపలే అది ఎత్తుకుని పోవచ్చు. కాబట్టి మనము ప్రభువుని దగ్గరగా ఉంటూ ఆయన రెక్కల చాటున భద్రపరచబడినట్లుగా మన ప్రవర్తన కూడా తల్లికి దగ్గరే ఉండాలి. తల్లి నేర్పిస్తుంది, ఇలా జీవించాలి, ఇలా తినాలి, ఇది అని చెప్తుంది. నేర్పించినప్పుడు తల్లి పక్కనే ఉండి మనం నేర్చుకోవాల్సిన వారమే ఉన్నాం. కానీ ఓహో నేను పెద్దవాడిని అయిపోయాను, నాకు వీళ్ళ అవసరం లేదు అనుకుని మనం దూరంగా ఎప్పుడైతే వెళ్ళిపోతామో అప్పుడే శత్రువు పొంచి ఉంటాడు, ఎప్పుడు పట్టుకుందామా అని కదండి. ఎవరిని మృంగుదునా అని గర్జించే సింహం వలె అని అంటున్నారు కదా. అలాగా వాడు పొంచి ఉండి మనను అపహరించే సాతానుడు. కాబట్టి సాతాను బారిన పడకుండా మనము ప్రభు రెక్కల చాటున భద్రపరచబడాలని కూడా మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. అలాగే 5వదిగా దేవుని హస్తము. మరి ఎజ్రా 7:6 ఉంటుంది, యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతను ఏ మనవి చేసినాను రాజు అనుగ్రహించును. ఆయన హస్తము వారికి తోడుగా ఉందంట. కాబట్టి ఆయన వారికి కరుణ కలిగించే దేవుడు. అదే విధంగా ఆయన హస్తము ఎప్పుడు కూడా తన బిడ్డలకు తోడుగా ఉండే దేవుడు. వీళ్ళు ఏం చేస్తున్నారండి, దేవుని యొక్క ప్రేరేపణ చేత యెరూషలేము యొక్క ఇది కట్టటానికి బయలుదేరుతున్నారు. అలాంటప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, నేను నా సొంత వాళ్ళ మీద ఆధారపడాలేమో, మా సొంత వాటి మీద చేయాలేమో అనుకున్నా కూడా దేవుడు వారి హస్తము ఆయనకు తోడుగా ఉందని ఎజ్రా గారు గుర్తించగలిగారు. అదే కాకుండా వాళ్ళు రాజుగారిని సహాయం అడుగుదాం అనుకున్నాము, మాకు సహాయం కావాలి, అడవిలో వెళ్తున్నాము, శత్రువులు ఏమన్నా అని అనుకున్నప్పుడు కూడా అంటున్నాడు వాళ్ళ మీద ఆధారపడకంటే ప్రభు మీద ఆధారపడదామని నాకు సిగ్గుగా తోచింది అట్లా అడగటాకి అని అంటున్నాడు. అంటే దేవుని యొక్క హస్తాన్ని యొక్క విలువను మనం గ్రహించినట్లయితే ఆయన చేసిన మనం ఏమి మనవి చేసినా కూడా మనకు ఆలకించి అంగీకరించే దేవుడు. మరి అలాగే 7వ వచనంలో కూడా ఉంటుంది, తన దేవుని కరుణాహస్తము తమకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరారంట. అంటే ఆయన హస్తము తోడుగా ఉన్నప్పుడు వాళ్ళు చేరవలసిన గమ్యానికి సురక్షితంగా చేరగలిగారు. ఈ లోపల మరి మన ఇశ్రాయేలీలు ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రతి అడుగున ప్రభు వారితో ఉన్నప్పటికీ వాళ్ళు సనుగుల చేత వాడి చేత ఆయనను ఆయాస పెట్టిన వారే ఉన్నారు. కానీ ఆయనను మరి ఆశ్రయించి ఆయనకు కృతజ్ఞత కలిగి ఆయనకు విధేయత చూపిన వారైతే కాదు. కాబట్టి వాళ్ళు 40 దినాల్లో వెళ్ళవలసిన దానికి 40 సంవత్సరాల వరకు ఆ కణాన్ని చేరలేకపోయారంట. అదే కాకుండా మరి మొట్టమొదటి నుండి ఉన్న వారిలో అందరూ కూడా చనిపోయారంట. కానీ ఒక కాలేబు యెహోషువ తప్ప మిగిలిన వారందరూ చనిపోయారంట. వారి బిడ్డలు మాత్రమే వాగ్దాన దేశంలో ప్రవేశింపగలిగారంట. అంటే మనము ఒకసారి దేవునికి విధేయత చూపకుండా మరి ఆయన యొక్క హస్త బలం యొక్క విలువను గ్రహించకుండా ఉన్నట్లయితే మనం కూడా ఎన్నోసార్లు తప్పిపోతాము. మనం అనుకున్న పని ఒక విధంగా అసలు జరగదు. ఎందుకు జరగట్లేదు అనుకుంటాం తప్పితే దేవుడిని మమ్మల్ని అసలు కనికరించట్లేదు అని దేవుడి మీద నింద వేయటట్టు చూస్తాం తప్పితే మన యొక్క మరి దోషాలను మనం క్షమించమని దేవుడిని అడిగి ఆయనకి విధేయత కలిగి జీవించిన పరిస్థితుల్లో మనం చాలాసార్లు ఉంటూ ఉంటాము మన జీవిత ప్రయాణంలో. కాబట్టి మనం ఒకసారి ఆలోచించుకుందాం, వాళ్ళందరినీ ఎగ్జాంపుల్గా మన జీవితంలో దేవుడు ఎందుకు పెట్టాడంటే మరి ఆ విధంగా మీరు ఉండొద్దు, మీరు మంచిగా ఉండండి, మీరు మంచిగా మరి నా మాట వినండి అని చెప్తున్నాడు దేవుడు. అలాగే మరి కీర్తనల గ్రంథము 17:14 నీ హస్త బలము చేత నన్ను రక్షింపుము అని కీర్తనకారుడు చెప్తున్నాడు. అంటే ఆయన యొక్క హస్తము యొక్క బలము కూడా మరి దావీదు మహారాజు గ్రహించిన వాడై అన్నాడు. అందుకనే ఆయన ప్రతి విషయంలోనూ దేవుడిని హెచ్చించాడు. ఒక విషయంలోనే ఆయన తప్పిపోయాడు, కానీ ప్రతి విషయంలోనూ దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుని ఎడల మరి భయం కలిగిన వాడే, మరి భక్తి కలిగిన వాడే ప్రతి విషయంలో దేవుని హెచ్చిస్తూ
ఆయన కీర్తిస్తూ మహింపరుస్తూ ముందుకు నడిచాడని కూడా మనము చూడొచ్చు. అందుచేత దావీదు మహారాజు లో నుండే మరి ఆయన యొక్క వంశావళిలో నుండే దేవుడు మరి వచ్చారని కూడా మనము చూడొచ్చు అనమాట. మరి 6వదిగా దేవుని ముఖము. కీర్తనల గ్రంథము 71:15. నేనైతే నీతి గలవాడనే నీ ముఖ దర్శనము చేసేదను అంటున్నాడు కీర్తనకారుడు. నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకోదను అంటే ఈ కీర్తనకారుడు అంటున్నాడు, నేను నీతి గలవాడనే నీ ముఖ దర్శనం చేస్తాను. నీతి గలవారు ఆయన ముఖాన్ని చూడగలరు. మరి నీతిమంతులైన వారిని దేవుడు మరి ప్రతి విషయంలోనూ వారి విశ్వాసాన్ని యెహోవా అబ్రహాము దేవుని నమ్మెను, అతనికి అది నీతిగా ఎంచబడును. అందుకని దేవుడు అబ్రహాంతో కూడా కనపడ్డాడు, మాట్లాడాడు. అంటే ఒక స్నేహితుడిగా కూడా అంత చనువుగా కూడా అయిపోయాడు. ఎందుకంటే మరి నీతి అనేటువంటి ఆ విశ్వాసం అనేటువంటి దాని వల్ల నీతి గలవాడుగా చేయబడ్డాడు. మనము కూడా మన విశ్వాసంతో, సరైన విశ్వాసంతో ప్రభుని మనము చూచినట్లయితే, ప్రభువుని వెతికినట్లయితే మనం కూడా ఆ యొక్క నీతి గల వారి లెక్కలోకి మనం వెళ్ళొచ్చు. కానీ మన అవిశ్వాసతలను బట్టి మన నీతిని పోగొట్టుకుంటూ ఉంటున్నాం అనమాట. కాబట్టి మనము ఆయన స్వరూప దర్శనంతో మనం ఉండాలంటే మనము మన విశ్వాసం అనే ఎడలో వృద్ధి చేసుకోవాలని కూడా మనం గ్రహించవచ్చు. సంఖ్యాకాండం 12:8 ఉంటుంది, నేను గూఢభావముతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతను మాట్లాడేదనని మోషే గారి గురించి చెప్తున్నాడు. అంటే నేను అందరిలాగా మా ప్రవక్తలకు వెళ్ళి ఏదో రకంగా గూఢభావాలతో మాట్లాడటం కాదు, మోషేతో నేను స్వయంగా ముఖాముఖిగా మాట్లాడతాను అని ఆయన మోషే గురించి దేవుడే సాక్ష్యమిస్తున్నాడు. అలాగే ఆదికాండం 32:30 యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, ఆయనను నా ప్రాణం దక్కినదని ఆ స్థలం నాకు పెనుయేలు అని పేరు పెట్టబడిను. అంటే ముఖాముఖిగా దేవుణ్ణి చూడగలిగిన స్థితి మనకి ఎప్పుడు ఉంటుందంటే మనము నిజంగా ఆయనను మన విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చినట్లయితే, ఆయనను వెతికినట్లయితే ఖచ్చితంగా మనం ప్రభువుని చూడగలము. మనం ప్రతిదినము ప్రతి సోమవారం మనం సన్నిధి అనే దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఆయనతో ఉండేటువంటి ఆ యొక్క సహవాసంలోకి మనం నడిపింపబడే రీతి మనం నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడే మనం ఆయన ముఖాముఖిగా ఈ లోకంలో ఉండగానే చూడగలము. వీళ్ళందరూ ఈ లోకంలో ఉండగానే చూశారు, మనము కూడా చూడగలము. ఆ విశ్వాసంతోనే మనము ప్రభువుకు దగ్గరగా యథార్థంగా నీతి కలిగిన వారమై, విశ్వాసం కలిగిన వారమై మనం ప్రభువుని వెతికినట్లా మనం ఖచ్చితంగా ప్రభుని చూడగలమని కూడా మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. మరి యాకోబు కూడా ముఖాముఖిగా చూచాడని కూడా ఇక్కడ ఉంది మనకి. అలాగే మన సంసోను గారి తండ్రి కూడా మరి దేవుని దూతను చూచారంట, ఒక దూతను చూశారంట. ఆవిడ భయపడిపోయింది. కానీ అంటే తన యందు భయభక్తులు కలిగిన బిడ్డలు ఎవరున్నారో వారిని ప్రత్యేకపరచుకుని తన పని కోసం దేవుడు వారిని వాడుకునే దేవుడై ఉన్నాడు. నిజంగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన దృష్టిలో యథార్థంగా ప్రవర్తించిన వారమైతే మనల్ని ఏదో ఒక పనికి ఆయన ఉపయోగించుకునే దేవుడై ఉన్నాడు. మనం దేవుని చేత ఉపయోగింపబడాలి, కానీ మరి సాతాను చేత ఉపయోగింపబడ్డాక మనల్ని మనం వాడికి అమ్ముకోకూడదు. ఎప్పుడు మనం తప్పు చేసినప్పుడు మరి దైవం నుండి దాక్కున్నప్పుడు ఏమవుతామో సాతాను పరమైపోతూ ఉంటాము. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా మనము దేవుని హత్తుకుని ఉండటానికి, ఎందుకంటే ఈ యొక్క అంత్య దినాల్లో ఈ దినాల్లో జరిగేటువంటి ప్రతి విధమైనటువంటి అక్రమము అంటే క్రమం లేని తనము కూడా దేవుని నుండి మనల్ని ఎడబరుస్తుంది. కాబట్టి అక్రమంగా నడుచుకోకుండా న్యాయంగా నడుచుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళినట్లయితే అది ఎటువంటి కష్టమైన కష్టంలో ఉండి మనలను తప్పింపగలిగిన దేవుడు, లేదా కష్టం ద్వారానే మనలను మహింపరిచే దేవుడు. కాబట్టి ఏ విషయంలో కూడా మనము మన గురించి మన యొక్క ఈ పరిస్థితుల గురించి కాదు ఆలోచించాల్సింది. నేను దేవుని చేత వాడబడుతున్నానా, దేవుని కొరకు వాడబడుతున్నానా, అది మనం మెయిన్గా ఆలోచించాలన్నమాట. అలాగే మరి 7వ దేవుని ముఖాన్ని మనము చూడగలిగినటువంటి స్థితికి వస్తాము. అలాగే 7వదిగా ఆయన స్వరూప దర్శనము.
ఆయన స్వరూపాన్ని అంటే మొత్తంను ఆయన చూడగలిగినటువంటి స్థితి అనమాట. కీర్తనల గ్రంథము 17:15 నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును అంటున్నాడు. అంటే ఆయన స్వరూపం మొత్తం నడినెత్తి నుండి అరికాల వరకు ఆయనను చూడగలిగిన స్థితికి మనము వస్తాం అనమాట. కాబట్టి ఆయన మనము ఈ యొక్క స్వరూప దర్శనంను మనము ఆ రూపంలోకి మనం రావటం కొరకు మనం ఆయన కొరకు మనం ఏ విధంగా బతుకుతామన్నది మనము మన యొక్క ప్రవర్తన బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. దేవుని యొక్క మరి ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లో ఉన్న మనము, ఆయన ప్రణాళికలో ఉన్న మనము ప్రభు రూపంలోకి రావాలని ప్రభు యొక్క ఆశయం ఉన్నది. కాబట్టి మనం ప్రతి విషయంలో ఆయన రూపంలోకి మారటాకే చూడాలి. కాబట్టి మరి దేవుడు ఏం చెప్తున్నాడు, మీరు శరీర రక్తాలు పుచ్చుకోండి, నా బిడ్డలుగా ఇలా ఈ విధంగా జీవించండి అంటున్నాడు. కాబట్టి శరీర రక్తాలు తీసుకుంటున్నప్పుడు అంటే ప్రభు బల్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మనము ప్రభు మనలోకి వస్తారు, మనము ప్రభువులో జీవిస్తూ ఉంటాం అన్నమాట. ప్రభు యొక్క శరీరము ఆయన రక్తము మనలోకి రావటం వల్ల మన నెత్తి నుండి అరికాల వరకు కూడా మనను అణువణువున ఆయన రక్తము మన శరీరంలో ప్రవహించి మనలో ఉన్నటువంటి సమస్తమైన కల్మషాన్ని తుడిచివేసేసి పాపాన్ని నుండి మనల్ని పవిత్రపరిచి ఆయన రూపంలోకి మార్చేటువంటి పరిస్థితి అయిందనమాట. కాబట్టి మనం ఏ విధంగానైనా సరే మనము ప్రభు యొక్క శరీర రక్తాలు అనేటువంటి తీసుకుంటాకి మనము ప్రయత్నించాలి. అది కూడా చాలా భక్తితో, మరి ఏదో వెటకారంగానో లేకపోతే ఏదో అనాలోచితంగానో తీసుకోవద్దని కూడా దేవుని వాక్యంలో ఉంది. మనం ఎట్టుకోటి పరిస్థితుల్లో కూడా ఆలోచన పూర్వకంగా సిద్ధపాటు కలిగిన వారమే ప్రభు రక్తాల్లో మనం పాలు పంచుకోవాల్సిన వారమే ఉన్నాము. పండు తినటం వల్ల ఏ విధంగా పాపం వచ్చిందో ప్రభు రక్తం భోజనం తీసుకుంటం వల్ల దేవుడు మనకు పరిశుద్ధతను ఆపాదిస్తాడు, మనలను తన రూపంలోకి మార్చుకుంటాడు. మరి ప్రభు భోజనం వల్ల మనకి ఏమవుతుందండి, పాప పరిహారం అవుతుంది, స్వస్థత కూడా కలుగుతుంది. అక్కడ కూడా మనము భోజనం బల్ల దగ్గర కూడా మనము ఎంతో క్షమాపణతో మరి పశ్చాత్తాపంతో ఆయన సన్నిధికి వస్తాం. కాబట్టి మనకు దేవుడు స్వస్థత కలుగు చేస్తాడు, పాపాన్ని పరిహరిస్తాడు. మరి అలాగే మనకు రాకడకు సిద్ధపడటకు కూడా దేవుడు ఎత్తబడేటువంటి సంఘంలో ఉండటకు మనల్ని సిద్ధపరుస్తాడు. కాబట్టి ఈ అన్ని విషయాల్లోనూ దేవుని యొక్క సహవాసంలో ఒక పెండ్లి కుమార్తెగా సంఘము నడవలసిన కార్యములని మనం అందరం గుర్తిద్దాము. మనము ఆ మార్గంలో నడవటానికి, దేవుని హత్తుకొని జీవించటానికి, దేవుడు ఈ నిమిషంలో వచ్చినప్పటికీ మనము గబుక్కుని ఆయన దగ్గరికి ఎగిరిపోగలిగిన స్థితిలో ఉండాలంటే మన హృదయము నిష్కలంకంగాను నిర్మలంగాను ఉండాలి, యథార్థంగా ఉండాలి, నీతిగా బతకాలి, మరి విశ్వాసంతో ప్రభువుని మరి ఆకట్టుకుని ఉండాలి. అదేవిధంగా దేవుడు మనకు ఆజ్ఞాపించిన విధంగా ఆయన శరీర రక్తాలు ఇది నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం అన్నట్టుగా మరి మనము ఆ శరీర రక్తాలు కూడా ప్రభు బలలో కూడా పాల్పొంది ఆ యొక్క మన శరీరాన్ని మన ఆత్మను మనం శుద్ధి చేసుకుంటూ ప్రభు యొక్క రాకడకు ఎదురు చూచే వరుసలో మనం అందరం ఉండినట్లు దేవుడు మనకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనం కొద్దిసేపు మౌనంగా ఉండి ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క ఉనికిని గుర్తిస్తూ మనం నిదానం కలిగిన వారమై ఉందాం. మనోనిదానం కలిగిన మనము ప్రభు సన్నిధిలో మన పాపములను ఒప్పుకుందాము. పశ్చాత్తాపంతో ఆయన సన్నిధానానికి వద్దాము. హృదయము విరిగిన మలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి అని చెప్తున్నాడు దేవుడు. పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మనను దృష్టించి మనలను కనికరించి మన పాపముల నుండి మనల్ని పవిత్రపరిచి ఆయన రూపంలోకి మార్చుకునే దేవుడే అన్నాడు. కనుక మనం పశ్చాత్తాపడదాం. తలంపు వల్ల, చెనికిడి వల్ల, మాట వల్ల, నడకల వల్ల, మరి ప్రతి విధమైన చేతల వల్ల మనము ఎన్నో పాపములు చేస్తూనే ఉంటాం. నాకు తెలియదు ప్రభా చేశానా లేదో అని అనుకోవద్దు. మనం కేవలం మనుషులం,
బలహీనులము, పాపాలు చేసేవారమే. ఎందుకంటే పాపంలోనే మనము తల్లి గర్భం ధరించబడ అంట. కనుక మనం పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఆయన రక్తం చేత కడగబడి పరిశుద్ధులము. పాపములను ఒప్పుకున్న మనము ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. నాయన, సమయం చాలా గతించిపోతుంది నాయన. రాకడ బహు సమీపంగా ఉంది. ఈ రాకడ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కనుక సిద్ధపాటు కలిగిన జీవితం కలిగి ఉంటానయ్యా అని ప్రభు సన్నిధిలో మనము తీర్మానం చేసుకుందాం. నీవు చెప్పినవన్నీ చేయటకు తండ్రి నేను మనసును తీర్మానించుకున్నానయ్యా. యథార్థంగా ప్రవర్తిస్తానని, నీతిగా ప్రవర్తిస్తానని, విశ్వాసంతో ముందుకు వెళ్తానని, నీ శరీర రక్తాల్లో పాలు పంచుకుంటానని ప్రభా నాయన నేను తీర్మానించుకుంటున్నానయ్యా. నన్ను మీరు అక్కడికి సిద్ధపరచుకోండి అని ప్రభు సన్నిధిలో వేడుకున్నాం. మా చుట్టూ ఉన్న పరిస్థితులు కాదు నాయన, మా గురి అంతా, మా దృష్టి అంతా నీ మీద పెట్టుకుని నా తండ్రి నాయన నిన్ను వెతుక్కుంటూ రాగలుగుటకు తీర్మానించుకున్నాను ప్రభా. ప్రభు సన్నిధిలో తీర్మానించుకున్నాం. మనకు ప్రభు సన్నిధిలో మనల్ని మనము అప్పగించుకుందాం. ఆయన హస్తాలకి, కృపా హస్తాలకి మనం అప్పగించుకుందాం. మనల్ని బలపరిచే చేతులకు మనం అప్పగించుకుందాం. మనల్ని ఆపదల నుండి తప్పించే ఆయన హస్తాలకు మనల్ని అప్పగించుకుందాం. మనకు తోడైంది, మనకు ఇతరులకు మన మీద అనుగ్రహము కలుగజేసే ఆయన హస్తాలకు మనల్ని మనం అప్పగించుకుందాం. మనము సంపూర్ణంగా సమర్పించుకుంటే సంపూర్ణమైనటువంటి సిద్ధపాటును కలిగి ఉండగలుగుతాం. కనుక ప్రభు హస్తాలకు మనల్ని అప్పగించుకుందాం. అప్పగించుకున్న మనము ఆయనను వేడుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నేను బలహీనుడను నాయన, మంటిలో పుట్టినవాడను తండ్రి నాయన, అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను ప్రభువా. నాయన మమ్మల్ని శుద్ధి చేయతండి, నీ రక్తం చేత మమ్మల్ని కడగండి అయ్యా. మేము మూర్ఖులము నాయన, మంచి చెడులను తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నామయ్యా, కనికరించండి. నీ సన్నిధిలో ఉన్న భాగ్యాన్ని పొందలేని స్థితిలో ఉంటున్న మాకు నీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించండి అయ్యా. నీ సన్నిధిలో సర్వ సంపదలు కలవు తండ్రి నాయన. నీ సన్నిధిలో పరిపూర్ణటువంటి సంతోషం కలదు నా తండ్రి. అవన్నీ మేము అనుభవించకుండా దుష్టుడు చేసే ఈ ప్రతి ప్రయత్నాల నుండి మమ్మల్ని విడిపించండి ప్రభా. దుష్టుడిని మేము ఎదురు తిరిగి వాడిని జయించగలిగిన స్థితిని, బలాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. వాడిని ఎదిరిస్తే వాడు పారిపోతాడని తెలిసినప్పటికీ మేము ఎదిరించలేనటువంటి నీరసమైన నిస్సహాయమైన స్థితిలో ఉంటున్నాం ప్రభా. కనికరించి రాజా. నాయన మీరు అక్కడికి సిద్ధపడాలని ఎంతగానో ప్రయత్నిస్తుంటే ఏదో ఒక దాంట్లో తప్పిపోతున్నామయ్యా. తెల్లని వస్త్రాలు వేసుకుందాం అనుకుంటాం, దాని మీద ఎంతో మురికి
పేరుకుపోతుంది నాయన ప్రభా. కడగండి, పవిత్రపరచండి. నువ్వు ధవళ వర్ణుడు ప్రభా. నీ వర్ణంలోకి మేము రావాలంటే నాయన ప్రభా మా చేత అయితే కావట్లేదు కనుక నాయన నీ సహాయాన్ని కోరి వచ్చాం. నీ శరణ చొచ్చి ఉన్నాం ప్రభా. మమ్మల్ని నీ రూపంలోకి మార్చుకోనాయనా అని ప్రభుని వేడుకుందాం. ఈ లోకాన్ని స్నేహించి నీకు దూరంగా వెళ్ళిపోతున్నానేమో నాయన. ఆయన మా చేయి పట్టుకుని వెనక్కి తీసుకుని వచ్చి నీ మార్గాల్లో నిలుపుకొని ఆయన ఈ లోకాకర్షణకు లొంగిపోకుండానట్లు ప్రభా మమ్మల్ని లేవనెత్తండి. మేము గుంటల్లో పడిపోతున్నామయ్యా. నీ వాక్కును పంపి మమ్మల్ని లేవనెత్తండి. నీ వాక్కును పంపి మమ్మల్ని బలపరచండి. నీ వాక్యను పంపి మమ్మల్ని స్వస్థపరచండి తండ్రి. నీకు వందనాలు. స్తోత్రం నాయన. మేము ఈ రాకడలో ఎత్తబడగలుగుటకు నా తండ్రి నాయన సంపూర్ణమైన సిద్ధపాటులో కలిగి ఉండటకు నాయన నువ్వు సహాయం దయచేయమని నీ సన్నిధిలో మేము వేడుకుంటున్నాం. అదేవిధంగా ఈ లోక మా యొక్క ప్రయాణం అంతట్లోనూ ప్రభా నాయన మీ కరుణాహస్తం మాకు తోడుగా ఉంచి మేము చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరగలుగుటకు ప్రభా నాయన నీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచండి. నీ బలమైన హస్తాన్ని ప్రభా నీ హస్త బలము చేత మేము తండ్రి ఈ లోకంలో పయనించగలిగి ప్రభా నా తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చగలిగే స్థితిలో మేము మా బిడ్డలు మా కుటుంబాలు ఉన్నట్లు మాకు మీ కృపను అనుగ్రహించండి అయ్యా అని ప్రార్థిద్దాం. అవును తండ్రి, ఎటువంటి బిడ్డకైనా పరిశోధన చేసిన తర్వాతే వారి యొక్క స్థితిని నా తండ్రి నాయన బయలుపడుతుంది కనుక నా ప్రభా మమ్మల్ని పరిశోధించుతున్నప్పుడు ప్రభా నాయన మేము తండ్రి నాయన దాని నుండి తప్పిపోకుండానట్లు నా తండ్రి శుద్ధమైన సువర్ణంగా మేము బయటకు రాగలుగుతాకు నా తండ్రి నాయన మమ్మల్ని పరిశోధించి ఆ పరిశోధనలో మేము బలము కలిగి నీలో నిలబడగలుగుతాకు శక్తిని అనుగ్రహించమని ప్రభుని వేడుకుందాం. ఆయన మాత్రమే మన పాపములను పరిహరింపగలవ దేవుడు. ఆయన మాత్రమే బలమైన దేవుడు. ఆయన మాత్రమే మనలను ఆయన సన్నిధిలో తన సింహాసనం మీద తనతో పాటు కూర్చుంటూ శక్తి గలవాడు కనుక ప్రభువును వేడుకుందాం. ప్రతి విషయంలో మనల్ని సరిచేసి ఆయన కొరకు వాడుకున్నట్లు యజమానుడు వాడుకుంటకు అర్హమైన పాత్రలుగా మమ్మల్ని సరిచేయి తండ్రి. అనేకులకు ప్రభా నా తండ్రి నీ గురించి సాక్ష్యం ఇచ్చే బిడ్డగా సాక్షిగా నన్ను వాడుకోనాయన. నీకు సాక్షిగా జీవించాలనే ఆశ ఉంది నాయన. కానీ ఈ లోకంలో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని మనుషుల వైపు చూస్తూ నా తండ్రి నాయన మా గమ్యాన్ని మర్చిపోతున్నామేమో నాయన. కనికరించి సహాయం దయచేసి మమ్మల్ని సరైన దారిలో నువ్వు నడిపించండి. నీ బలమైన హస్తం చేత మమ్మల్ని పట్టుకుని నాయన నువ్వు నడిపించండి. ఎటువంటి ఎర్ర సముద్రం అంటే కష్టములు వచ్చినప్పటికీ వాటిని నీ బలము చేత నా తండ్రి వాటిని విడదీయగల శక్తి గలవాడు నీవే కనుక నాయన ప్రభా మమ్మల్ని చేయి పట్టుకుని నువ్వు నడిపించండి అయ్యా అని ప్రభుని వేడుకుందాం. ప్రతిదినము నీ సన్నిధిలో కూర్చుండి నా తండ్రి నాయన నీ ముఖాన్ని చూస్తూ నా ప్రభా నా తండ్రి నీ ముఖంలో ప్రభా నా తండ్రి నాయన నాయన నీ ముఖపు వెలుగులో ప్రభా నా తండ్రి మాలో ఉన్నటువంటి రహస్య పాపములు కడుక్కుంటూ నా తండ్రి నీ రూపంలోనికి నా తండ్రి మేము మారగలటకు ప్రభా నాయన మాకు ఇచ్చిన ఈ యొక్క 24 గంటల సమయంలో నాయన నీ కొరకు మేము ఒక సమయాన్ని ప్రత్యేకించుకుని నాయన నీతో సహవాసం చేయగలుగుటకు నాయన నీ కృపను మాకు అనుగ్రహించండి అయ్యా అని ప్రభుని వేడుకున్నాం. నీ ముఖ దర్శనాన్ని నేను చూడగలిగిన స్థితిని మాకు దయచేయి తండ్రి. నీ బిడ్డలైన వారికి ముఖాముఖిగా మాట్లాడి వారితో నా తండ్రి నాయన వారికి కనపడిన దేవుడు నాయన
మాకు కూడా కనపడండి రాజా, మాతో మాట్లాడండి అయ్యా. ఆ స్థితికి మేము ఎదగలుగుటకు నీ కృపను అనుగ్రహించండి అయ్యా అని ప్రభుని వేడుకున్నాం. మనము ప్రభుని స్తుతిద్దాం. నాయన ప్రభా, అనుదినము ఆలు గడపల యుద్ధకు నువ్వు వాక్యాన్ని పంపిస్తున్న దేవాది దేవా, నీ వాక్యం అనేటువంటి ఆ బలమైన ఆహారం పెట్టి మమ్మల్ని తృప్తిపరుస్తూ నీలో మేము చక్కగా ఎదగలుగుటకు నాయన కృపను అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. మాకు ఇస్తున్న యేసయ్య మినిస్ట్రీస్ని బట్టి నీకు వందనాలు. మినిస్ట్రీస్ ద్వారా నాయన మా ఆత్మలను బలపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభా నా తండ్రి, నాయన ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యము నీ నామానికి మహిమకరంగా నా తండ్రి చూస్తున్నందుకు నీకు వందనాలయ్యా. మేము ఎదిగిన ఎన్నో గొప్ప నీ యొక్క వాక్యంలోని మర్మాలను మాకు బయలుపరుస్తూ నా తండ్రి నాయన మేము నీలో బలపడటకు నువ్వు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. మేము మా సమయాన్ని ప్రభా నా తండ్రి మరి ఏ విధమైనటువంటి మరి యూస్ఫుల్ లేనటువంటి నా తండ్రి పరిస్థితులకు ప్రభా మేము తండ్రి వ్యర్థం చేసుకోకుండా నా ప్రభా మీతో సహవాసం చేస్తూ నా తండ్రి ఆ సహవాసంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మేము అనుభవించటకు ప్రభా నీవు మమ్మల్ని నడిపించడానికి సిద్ధపరచున్నందుకు నీకు వందనాలయ్యా. మా కట్టి జ్ఞానాన్ని దయచేసిన దేవానికి స్తుతులు స్తోత్రాలు. నీవు జ్ఞానమై ఉన్నావు ప్రభా, నీకు వందనాలు. మీకు జ్ఞానం కొదుగు అన్నట్ల నిన్ను అడగమని సెలవిచ్చిన దేవాది దేవానికి వందనాలయ్యా. మా అందరికీ నా తండ్రి నీ యొక్క వాక్యములోని ప్రభా నా తండ్రి యథార్థమైన సంగతులను గూఢమైన సంగతులను మేము గ్రహించగలిగేటట్టు నువ్వు చేస్తుంటకు ప్రభా నాయన మాకు నా తండ్రి నీ బిడ్డలను మా యొద్దకు పంపించుచు మాకు ప్రభా నా తండ్రి నేర్పించుచున్నందుకు నీకు వందనాలు. మేము నీతో పాటు ఆయన నిత్య జీవంలో ఉండాలని, నీతో పాటు ఎల్లకాలము జీవించాలని ప్రభా ఉన్నటువంటి నీ ఆలోచనకై నీకు వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి. ప్రభుని స్తుతించిన మనము కొద్దిసేపు మౌనంగా ఉంది ఆయన సన్నిధిలో కనిపెట్టుకుందాము. ఎందుకంటే దేవుడు కనపడే దేవుడు, మాట్లాడే దేవుడు. మన హృదయంలో ఉండే ఆశను చూచి నీ ఆశను తృప్తిపరిచే దేవుడు కనుక మన ఆశను తృప్తిపరచటానికి ప్రభు ఎట్లా ఆశ కలిగి నాయన నాకు కనపడండి, నాతో మాట్లాడండి అయ్యా అని ప్రభు సన్నిధిలో కొద్దిసేపు మనం మౌనంగా ఉందాము.
నన్ను భక్తులను ఏనాడును కృపతోను నన్ను భక్తులను ఏనాడును కృపతోను ఇలా మన్నించుము మా పాపరాసులను మాపివేయు దేవా ఇలా మన్నించుము మా పాపరాసులను మాపివేయు దేవా. స్తోత్రం నాయన, స్తోత్రం 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 తండ్రి. మమ్మలను ప్రభా నా తండ్రి నీ వాక్యం చేత నడిపించిన తండ్రి నీకు వందనాలు. మేము విన్న వాక్యాన్ని ప్రభా మా హృదయం అందు భద్రపరుచుకుని ధ్యానించుకుని ప్రభా నాయన నీ చిత్తం ఏదో దాన్ని మేము గ్రహించగలుగుటకు నీ ఆత్మ సహాయం మాకు అందించమని విన్న వాక్యం ప్రభా నా తండ్రి నూరంతల పంటగా ఫలింప చేయమని నా ప్రభా నాయన ప్రభా నీ రాకడకు సిద్ధపడి ప్రభా మేమందరం రాకడలు ఎత్తబట్టకు ప్రభా నాయన నీవే సహాయం దయచేసి మమ్మల్ని నడిపించమని సమస్యలో చాలిన దేవుడిగా ఉండమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకుని నామ తండ్రి, ఆమేన్.